హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజ్జు వరల్డ్. ఈ వీడియోలో నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మొత్తం 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కసూరి మేతి, గరం మసాలా, కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక 20 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా తయారు చేసుకుంటున్నాం. ఈ మసాలా అనేది చాలా మెయిన్. దీనివల్లే కూర టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, సొంటి, యాలకలు, బిర్యానీ ఆకు, గసగసాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిరియాలు, అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పౌడర్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో చిన్నవైతే 2 టమాటాలు, పెద్దవైతే 1 టమాటో తీసుకొని అలాగే 4-5 జీడిపప్పులు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేయాలి. ఈ చికెన్ ఫ్రై ఉడికేలోపు పక్కన గిన్నెలో మసాలా దినుసులు అన్నీ వేసి అందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి ఫ్రై చేయాలి. తర్వాత కొలత ప్రకారం నీటిని తీసుకొని బిర్యానీ రైస్ ఉడికించుకోవాలి. ఈ టమాటా ప్యూరీ నుంచి ఆయిల్ బయటికి వస్తున్నప్పుడు ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా వాటర్ అంతా పైనకి వస్తున్నప్పుడు ముందుగా తయారు చేసుకున్న పొడి వేసుకోవాలి. ఇది ఇలా మొత్తం వాటర్ అంతా లేని వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ పైన బ్రౌన్ ఆనియన్స్ వేసి అందులోకి ఈ చికెన్ గ్రేవీని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం దాన్ని ఈవెన్గా పరుచుకోవాలి. ఈవెన్గా పరుచుకున్న తర్వాత ఇప్పుడు దానికి మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకోవాలి. చూడండి, ఎంతో రుచికరమైన ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై పీస్ చికెన్ని సపరేట్గా అన్నంలోకి, చపాతీల్లో కూడా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ముక్క చాలా మెత్తగా ఉడికిపోయింది. అలాగే మసాలా ప్రతి ఒక్కటి ముక్కకు పట్టుకుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.